డొనాల్డ్ ట్రంప్ యూరోప్ మీద యుద్ధం ప్రకటించారా? నేటో మిత్రదేశాలకు ఆయన ఒక భారీ అల్టిమేటం జారీ చేశారు. దాని టార్గెట్ గ్రీన్లాండ్. ఇది ఆయన వార్నింగ్. ఫిబ్రవరి 1 లోపు గ్రీన్లాండ్ డీల్కు యూరప్ మద్దతు ఇవ్వకపోతే జర్మనీ, ఫ్రాన్స్ మరియు యూకే వంటి మిత్రదేశాలపై 10% టారిఫ్ పడుతుంది. జూన్ 1 కల్లా పూర్తి ఓనర్షిప్ ఇవ్వకపోతే ఆ టారిఫ్ 25% పెరుగుతుంది. ఎందుకు? గోల్డెన్ డోమ్ అనే సీక్రెట్ మిలిటరీ ప్రాజెక్ట్ కోసమేనని సమాచారం. నార్త్ పోల్ మీదుగా వచ్చే రష్యా, చైనా న్యూక్లియర్ మిసైల్స్ను అడ్డుకోవడానికి గ్రీన్లాండ్పై పూర్తి కంట్రోల్ కావాలని ట్రంప్ కోరుకుంటున్నారు. యూరప్ కూడా గట్టిగా బదిలిస్తోంది. అనుమతి లేకుండా చొరబడేవారి కోసం డెన్మార్క్ షూట్ ఆర్డర్స్ జారీ చేసింది. అదే సమయంలో అమెరికా బ్లాక్మెయిల్కు కౌంటర్గా ఈయూ తన ఎకానమిక్ బజూకాను సిద్ధం చేస్తోంది. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. అమెరికాతో జరగాల్సిన $750 బిలియన్ల ట్రేడ్ డీల్ రద్దయింది. ఇప్పుడు యూరప్ సౌత్ అమెరికా వైపు మొగ్గు చూపుతోంది. విమర్శకులు దీన్ని మూర్ఖత్వం అంటున్నారు.